వచ్చినప్పుడు మనం ఎవరికి దగ్గర అవుతామండి? దేవునికి ఇంకా దగ్గర అయిపోతాం. సాతాను అనుకుంటుంది, నీకు కష్టాలు పెడతాను కదా, నీ దేవుడు నీకేం చేస్తారని దేవుడిని విడిచిపెట్టేస్తారని అనుకుంటుంది. కానీ మనము గంట చేసి ప్రార్థన 10 గంటలు చేస్తామండి. కష్టాలు వచ్చినప్పుడు ఎంతసేపు చేస్తాము? నిద్ర అన్నది రాదు మనకు. ఒక్కొక్కసారి గుండె బరువైపోయి కన్నీరు రాలేని కళ్ళకి ఇంకా నీ కన్నీరు కారతానే ఉంటుంది. ఇప్పుడు పౌలు శీలలు బండలు వేసి బిగించేస్తుంటే వాళ్ళు అటువంటి భయంకరమైన దెబ్బలతోటి ఒళ్ళంతా వాసిపోయిన స్థితిలోని వాళ్ళు పాటలు పాడుతున్నారు. పాటలు పాడి దేవుడిని ఏం చేస్తున్నారండి? స్తుతిస్తున్నారు. ఎందువల్లంటే మన కష్టాల్లో దేవుని స్తుతించాలి, సంతోషం ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి. మన సంతోషంలోనే కాదు, కష్టాల్లో విడిచిపెట్టేస్తాం కాదు. షడ్రకు మేషకు అబేద్నెగోను అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? దేవుణ్ణి స్తుతించారు. కానీ అప్పుడు 4వ వానగా దేవుడు వచ్చాడు. వాళ్ళకు తలెంటుకైనా ఏమన్నా కాలిందంటారా? ఎంత మాత్రం కూడా కాలదు. మన దేవుడు కాలనిచ్చే దేవుడు అయితే ఏమాత్రం కూడా కాదు. మనం సాతానుకు చోటిస్తామా, దేవునికి చోటిస్తామా అని దేవుడు మన గురించి ఎదురు చూస్తూ ఉంటాడు.